కేసీఆర్ గద్దెదించడం లక్ష్యంగా పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన గద్దెదించిందంటే ఇప్పుడు కేసీఆర్ని అరెస్ట్ చేయడం కూడా తన లక్ష్యం అంటున్నాడు. అంతే కదా, ఆయన చెప్పుకున్నాడు. నా వాస్తవం ఆయనే మొన్ననే వారం రోజుల క్రితమే యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం సాక్షిగా చెప్పిండు, నేను మిమ్మల్ని ఉద్ధరించడానికో తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేయడానికో ప్రజలకు మేలు చేయడానికి అధికారంలోకి రాలే, నా లక్ష్యం కేసీఆర్ని గద్దెదించడం దించడం అన్నట్టు. ప్రజలు గంగల గలవండి, మీరు సావండి బతకండి అని చెప్పేసి. అంటే ప్రజల్ని ఎంత మోసం చేసింది చెప్పండి రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీస్ ఇచ్చి ఒక్కటి కూడా ప్రజలకు హామీలు నెరవేర్చకుండా ప్రజలు ఉసురు పోసుకొని హైడ్రా పేరు మీద, మూసి ప్రక్షాళన పేరు మీద, లగచర్ల పేరు మీద, ఇవాళ నిన్న మొన్న జోగులాంబ జిల్లాలో పెద్ద ధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ పేరు మీద, దిలావర్పూర్ ఆదిలాబాద్ దిలావర్ పేరు మీద ప్రజలు ఉసురు పోసుకుంటే ఆ రోజు ప్రజల తరఫున నిలబడ్డటువంటిది టీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు, మేము. కాబట్టి ఇవాళ ప్రజలకు మేమేమన్నా ప్రజల్ని బెదిరిద్దామన్నా రాష్ట్రాన్ని దోచుకుందామన్నా అడ్డంకిగా కేటీఆర్ గారు నిలబడ్డారు. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఒక సైన్యంగా నిలబడ్డది. దీన్ని అప్రతిష్ట పాలు చేసినట్టయితే, దీన్ని ఇంకో రకం మొరాలిటీ దెబ్బతీసినట్లయితే మేము ఏమైనా రాష్ట్రాన్ని దోచుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ ఆ పని చేస్తున్నట్టు. ప్రశ్నిస్తే కేసులు జర్నలిస్టుల మీద కూడా ఎంతమంది తెలియదా? పోతే ఓ శంకర్ మీద, సరిత మీద, విజయారెడ్డి మీద, ఇంకెంతమంది ఎన్ని పేర్లు చెప్పాలి? నిన్న మొన్న కూడా ఇప్పుడు వచ్చినటువంటి అక్కడ కేసులో కూడా పెద్ద ధనవాడ కేసులో కూడా ఒక జర్నలిస్టు, జనం సాక్షి రిపోర్టు జర్నలిస్టు ఎడిటరు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాడు రెహమాన్ ఏం చేసిండు? వార్త రాసినందుకు అక్కడ స్పాట్లో కూడా పోలే A2 కేసు పెట్టిండండి. అంటే ఇంత దుర్మార్గమా? ప్రజాస్వామ్యమా? ఇదంతా మీరు చెప్పే ఏదో 7వ గ్యారెంటీ అన్నది ప్రశ్నించేటటువంటి వాళ్ళని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దుర్మార్గాన్ని వదిలిపెట్టేది లేదు. తప్పనిసరిగా బరాబర్గా నిలదీస్తాం. కాంగ్రెస్ పార్టీ చేసే మోసాన్ని ప్రజలకు విడమర్చి చెప్తాం.